ఆరెంజ్ ఆసుపత్రి ఎల్బీ నగర్ లో ఫ్రీ టర్న్ డెలివరీ బేబీ మొదటి సంవత్సరం జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గత సంవత్సరం ఫిబ్రవరి 17న ఉదయ్ కిరణ్ కవిత దంపతులు ఉమ్మనీరు తగ్గిపోయి గర్భసంచి తెరుచుకున్న సమస్యతో వివిధ ఆసుపత్రులకు తీసుకెళ్లారు. కానీ ఎక్కడ కూడా తల్లి బిడ్డను సురక్షితంగా ఉంచుతామని హామీ ఇవ్వలేదని ఉదయ్ కిరణ్ కవిత తెలిపారు. ఇలాంటి స్థితిలో ఎల్బీ నగర్ ఆరెంజ్ హాస్పిటల్ డాక్టర్ గౌతమ్ గురిటియాలా ఛాలెంజ్గా తీసుకొని సురక్షితంగా డెలివరీ చేసి తల్లి బిడ్డను కాపాడారని ఆనందం వ్యక్తం చేశారు. తమ సంతోషాన్ని పంచుకోవడానికి మొదటి జన్మదినోత్సవాన్ని ఆసుపత్రిలో నిర్వహిస్తున్నామని గర్వంగా తెలిపారు. ఆసుపత్రి డాక్టర్లకు సిబ్బందికి ఎప్పుడు రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు. అత్యాధునికమైన సౌకర్యాలతో ఉన్న మల్టీ స్పెషాలిటీ ఆరెంజ్ హాస్పిటల్ సేవలను మిస్ ఇండియా సుధా జైన్ కొనియాడారు. చిన్నారి ధన్వికను డాక్టర్లను అభినందించి సత్కరించారు. క్లిష్ట సమస్యతో వచ్చిన వారికి నైపుణ్యం కలిగిన తమ డాక్టర్ల బృందం ప్రతిభావంతమైన చికిత్సలు అందించి తల్లి బిడ్డను క్షేమంగా ఉంచడం గర్వంగా ఉందని డాక్టర్ గౌతమ్ గురిటియాలా తెలిపారు. సామాజిక సేవలో భాగంగా జర్నలిస్టులకు 30% రాయితీతో వైద్య సేవలు అందిస్తున్నట్టుగా బిజినెస్ హెడ్ శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. నా పేరు కవిత. నాకు 7th మంత్లో ఉమ్మనీరు లీక్ అవుతుండడంతో నేను ఈ హాస్పిటల్ అడ్మిట్ కావడం జరిగింది. ఈ హాస్పిటల్ కంటే ముందు ఒక 3 హాస్పిటల్స్ మేము విజిట్ చేయడం జరిగింది. అక్కడ బేబీ బతకడం కష్టం, మేము కన్ఫర్మ్ అయితే చెప్పలేము, మదర్ని మాత్రం సేవ్ చేస్తామన్నారు. లాస్ట్ ఛాన్స్గా మాకు తెలిసిన కజిన్ చెప్పగా విని ఇక్కడికి వచ్చాము. లాస్ట్ ఛాన్స్ అని ఇక్కడ డాక్టర్లు కూడా చెప్పారు, బేబీ అయితే కష్టం అమ్మ, మార్నింగ్ ఆపరేషన్ చేసి తీసేద్దాం అని చెప్పారు. మా మమ్మీ వాళ్ళు అందరూ చాలా రిక్వెస్ట్ చేశారు. Everybody wants to save their name and goodwill, right? But they come up with humanity first. They said, we believe on this, that he can save his mom and this child. So today is the first birthday of Milky, and I must say this is something very, very miracle thing, because when other hospitals they said it's not in our hands. So this is not in our hands, but they took effort. మేము చేసిన తర్వాత ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ మొత్తం గైనకాలజిస్ట్, నియోనటాలజిస్ట్, ఫిజిషియన్స్, ఎమర్జెన్సీ, క్రిటికల్ కేర్ అందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చాము. ఇప్పుడు ఇంకా గర్భంలోనే ఉంటే శిశువుకి ఇంకా ఇబ్బంది అని చెప్పేసి వి డిసైడెడ్ టు డెలివర్ ద బేబీ. అండ్ అప్పటికి ఇంకా లంగ్స్ పూర్తిగా మెచ్యూర్ కాలేదు కాబట్టి సర్ఫాక్టెంట్ అని ఒకటి ఉంటుంది. సో అది మనము కృత్రిమంగా ఇచ్చి మెల్లగా అప్పుడు మనం వెంటిలేటర్, మినీ వెంటిలేటర్, సిపాప్ అంటాం. ఆరెంజ్ హాస్పిటల్లో ఇది యాంజియో అనేది తెలంగాణలో ఎక్కడ లేదు అసలు యాక్చువల్లీ. అలాంటిది మనం 599కే యాంజియో ఇస్తున్నాం ఇక్కడ 5999. సో ఇంకా ఈ ఆఫర్ అనేది ఎవరికి ఎక్కడ లేదు ఈ హాస్పిటల్లోనూ. మనం ఏంటంటే ఈ డిస్కౌంట్ అందరికీ, అంటే పూర్ ఫ్యామిలీకి కూడా